ఇది ఇప్పుడైతే ఆర్డర్ వచ్చిందైతే 1.5 kg చాక్లెట్ కేక్ అండి. సో కాకపోతే నా దగ్గర డైరెక్ట్ 1.5 kg బేస్ స్పాంజ్ అయితే లేదు. కాబట్టి నేనేం చేశానంటే 1 kg ఒకటి అండ్ 1/2 kg ఒకటి రెండు తీసుకుని అయితే దాంట్లోకి 1 kg మీద 1/2 kgని 2 లేయర్స్గా కట్ చేసి మనం సేమ్ 1 kg రౌండ్ అయితే ఎంత ఉంటుందో సేమ్ దాని మీద సెట్ చేయాలన్నమాట. ఇప్పుడు అది ఎలా సెట్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో మీరు కూడా ఎప్పుడైనా లేనప్పుడు ఎలా చేసుకోవాలనేది అయితే ఈ వీడియో అయితే మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. సో ఇప్పుడైతే 1/2 kg ఉంది కదా, దీన్ని కూడా సేమ్ బ్యాక్ సైడ్ కొంచెం ఏమైనా క్రమ్స్ అది కొంచెం బ్లాక్ ఉంటే సైడ్కి కూడా కొంచెం బ్లాక్ ఉంటే కొంచెం లైట్గా ట్రిమ్ చేయాలి. ఎక్కువ కూడా చేయొద్దు మళ్ళీ, ఎందుకంటే మనకి వెయిట్ కూడా ఇంపార్టెంట్. వెయిట్ కూడా రాదు మళ్ళీ అదంతా కట్ చేసామంటే. కాబట్టి ఇప్పుడు మనం జస్ట్ లైట్గా సైడ్స్ కూడా ట్రిమ్ చేసేసి ఈ 1/2 kgకి ట్రిమ్ చేసుకోవాలి. అలాగే 1 kg కూడా ట్రిమ్ చేయాలి. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను 1/2 kg అయితే ట్రిమ్ చేసినాను. సో ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడైతే 1 kg కూడా తీసుకొని 1 kg కూడా ఎలా ట్రిమ్ చేయాలో చూపిస్తానండి. ఇది చూసారా, బ్యాక్ సైడ్ కొంచెం లైట్గా చేసేసి సో దీన్ని కూడా సేమ్ సైడ్స్కి ఎక్కువ చేయొద్దండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎక్కువ అది వెయిట్ రావాలి, ప్లస్ సైడ్ కూడా కొంచెం పెద్దగా అనిపించాలి. కాబట్టి సైడ్ కట్ చేయొద్దు, జస్ట్ పైన కొంచెం కట్ చేసుకోవాలి. సో అవసరం అనుకుంటే సైడ్కి అదంతా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఏం అవసరం లేదండి. డైరెక్ట్ కూడా జస్ట్ మనం లేయర్ కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసారా, ఈ 1 kgని ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఎప్పుడు నార్మల్ చేసినట్టు దీని అయితే 3 లేయర్స్ కింద అయితే కట్ చేస్తున్నానండి. ఇప్పుడైతే ఓన్లీ 3 లేయర్స్. అది కట్ చేసేటప్పుడు కూడా మనం జాగ్రత్త చేయాలి మళ్ళీ తర్వాత, ఎందుకంటే ఒక లేయర్ల క్రీమ్ ఎక్కువ ఒక లేయర్ల క్రీమ్ తక్కువ అవ్వడానికి కారణం ఏంటంటే మనం చేసేటప్పుడు లేయర్ని ఈక్వల్గా కట్ చేయము. ఆ కట్ చేయనప్పుడు మనకి అది ఏమవుతుందంటే ఒక లేయర్ల క్రీమ్ ఎక్కువ ఒక లేయర్ల క్రీమ్ తక్కువ అనిపిస్తుంది. అదే మనం కట్ చేసేటప్పుడే ఈక్వల్గా కట్ చేసినామంటే కరెక్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ 1/2 kg ఉంది కదా, దీన్ని ఓన్లీ 2 లేయర్సే కట్ చేయాలి. కామన్గా అయితే 1/2 kg చేసేటప్పుడు 3 లేయర్స్ కట్ చేస్తాము, కానీ ఇప్పుడు ఇది 1 kg బేస్ మీద దీన్ని సెట్ చేయాలి కాబట్టి ఓన్లీ 2 లేయర్సే కట్ చేయాలి. ఎలా కట్ చేస్తున్నానో ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో చూసారు కదా, ఇదైతే 1/2 kg, దీన్ని ఓన్లీ 2 లేయర్స్ మాత్రమే కట్ చేయాలి. ఓన్లీ మిడిల్లో ఒకటి కట్ చేయాలి, ఇంకొకటి పైన ఉంటుంది. సో ఓన్లీ 2 లేయర్స్ అవుతుంది అన్నమాట. ఇది 1/2 కట్ చేసేసి 1 kg మీద అయితే సెట్ చేయాలి. సో ఇప్పుడు చూస్తారా అది ఎలా కట్ చేస్తున్నానంటే చూడండి, ఓన్లీ 2 లేయర్స్ కట్ చేశాను. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్నాం కదండి, 1 kg లేయర్ ఉంది కదా, దానికైతే షుగర్ సిరప్ తోటి సోక్ చేస్తున్నాను. జస్ట్ లైట్గా చేసుకోవాలండి, ఎక్కువ కూడా వేయొద్దు, ఎందుకంటే చాక్లెట్ స్పాంజ్ కాబట్టి ఎక్కువ పీల్చుకోదు, మళ్ళీ కిందికి వాటర్ వదిలేస్తుంది. ఇప్పుడు ఇది 1 kg బేస్ సరిపోతుందండి, 1.5 kg, ఎందుకంటే బేస్ కింద 1 kg ఉంది కాబట్టి 1 kg బేస్ సరిపోతుంది. దానికి జస్ట్ చాక్లెట్ కిమ్ లైట్గా రాయాలి, ఎందుకంటే మళ్ళీ ఇది జస్ట్ కేక్ జారిపోకుండా ఉండడానికి, స్టిఫ్గా ఉండడానికి అయితే. సో అది సిరప్ చేసిన దాన్ని తీసేసి అయితే 1 kg బేస్ మీద మిడిల్లో పెట్టుకోవాలండి. కరెక్ట్ దానికి మధ్యలోనే ఉండాలి, లేదంటే మనం స్టాండ్ మీద పెట్టి కేక్ చేసేటప్పుడు కేక్ జరిగిపోతుందండి. ఇప్పుడు ఏం చేసాము, మనం జస్ట్ చాక్లెట్ ట్రఫుల్ కలిపి పెట్టుకున్నది వైట్ క్రీమ్లో మన ట్రఫుల్ ఉంటుంది కదా, ట్రోపోలైట్ కానీ స్టార్ విప్ కానీ అది తీసుకొని అందులో విప్ క్రీమ్లో మనం విప్ చేసిన దాంట్లో చాక్లెట్ క్రష్ని చాక్లెట్ ట్రఫుల్ని కలిపేసుకొని మనము లేయర్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడ సైడ్ తిన్నప్పటికీ మనకి అది ఫ్లేవర్ అనేది మంచిగా ఉండాలి, అందుకోసం మొత్తం ఈవెన్గా మంచి స్ప్రెడ్ చేసుకోవాలి. క్రీమ్ కూడా ఎక్కువ వేసుకోవద్దండి, ఎక్కువ వేసుకోవడం వల్ల కస్టమర్స్కి కొంతమందికి ఇష్టం ఉండదు. సో ఇప్పుడు దాని మీద అయితే మనం కొన్ని లైట్గా చాకో చిప్స్ వేసుకోవచ్చు, కొంతమందికి ఇష్టం ఉండదు, బట్ వాళ్ళ ఒపీనియన్ అడిగి వేసుకోవచ్చు. సో వీళ్ళకైతే ఓకే అన్నారు కాబట్టి వేస్తున్నాను. సో ఇది వేసుకుంటే కూడా కొంచెం మనం తినేటప్పుడు క్రంచిగా మంచిగా తగులుతుంది, కూలింగ్ అయినాక ఇస్తాం కదా, సో బాగుంటుంది. సో సెకండ్ లేయర్ కూడా అలాగే పెట్టేసుకొని మిగతా దానికి కూడా క్రీమ్ తోటి అయితే మనము మళ్ళీ ఆ లేయర్ మొత్తంకి అయితే క్రీమ్ తోటి మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి.
ఇలా కలిపేటప్పుడు అది మనం స్ప్రెడ్ చేసేటప్పుడు కూడా కొంచెం స్లోగా చేయాలండి, ఎందుకంటే మళ్ళీ లేయర్ కదిలిపోతుంది. ఒక లేయర్ అట్లా సైడ్కి వచ్చేస్తూ ఉంటుంది. అట్లా రాకుండా ఉండడానికి మంచిగా చూసుకొని నిదానంగా మంచిగా దానికి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా చేసుకున్నాక దీనికి కూడా చాకో చిప్స్ వేసేసుకోవాలి. మనం ఎక్కడ డౌన్ కట్ చేస్తున్నామో ఎక్కడ చూస్తున్నామో అవన్నీ ఇప్పుడు క్రీమ్ పెట్టేటప్పుడే మనం సెట్ చేసేసుకొని పెట్టుకుంటే ఫినిషింగ్లో మనకి ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడు దీనికి కూడా కొన్ని చాకో చిప్స్ అయితే వేసేసానండి. ఆ చాకో చిప్స్ వేసినాక మళ్ళీ ఇప్పుడు ఇంకో లేయర్ పెట్టేయడమే. ఆ లేయర్ పెట్టి దీనికి కూడా మళ్ళీ మన షుగర్ సిరప్ తోటి సోక్ చేసేసుకోవాలి. చాక్లెట్ దానికి ఎప్పుడైనా లైట్గా సోక్ చేయాలండి, ఎందుకంటే ఎక్కువ వేసేస్తే ఏమవుతుందంటే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంటుంది. సో జస్ట్ లైట్గానే సోక్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇంకా దీన్ని స్టాండ్ మీద పెట్టేసుకొని, మన కేక్ స్టాండ్ ఉంటుంది కదా దాని మీద అయితే పెట్టేసుకొని మంచి ఈవెన్గా అంతా సెట్ అయిందా లేదా చూసుకొని దానికి ఇప్పుడు మళ్ళీ ఫినిషింగ్లో కూడా కొంతమంది వైట్ క్రీమ్తో చేయమంటే వైట్ క్రీమ్ చేయొచ్చు, లేదంటే చాక్లెట్ క్రీమ్ మళ్ళీ సేమ్ అదే ట్రఫుల్ కలిపిన క్రీమ్ తోటి అయినా ఫినిషింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే ఇప్పుడు టేస్ట్ కూడా చాక్లెట్ బాగుండాలి, కస్టమర్కి ఎప్పుడైనా క్వాలిటీ కొంచెము ఫ్లేవర్ కానీ ఎక్కువ ఉండాలని చెప్పేసి అయితే నేనైతే దాదాపు ఎక్కువ శాతము చాక్లెట్ క్రీమ్ తోటే, అంటే మన ట్రఫుల్ కలిపిన క్రీమ్ తోటే ఎక్కువ ఫినిషింగ్ చేస్తామండి. ఫినిషింగ్ చేసేటప్పుడు కూడా ఇంపార్టెంట్, అట్లా బ్లాక్ బయటికి అది రాకుండా మనం మొత్తం మంచిగా సెట్ చేసుకుని అయితే చేయాలి. లేదంటే మళ్ళీ క్రమ్స్ అంతా బయటకు వస్తే ఫినిషింగ్ మంచిగా అనిపించదు. బట్ ఇది చాక్లెట్ కేకే కాబట్టి ఓకే, ఎందుకంటే కొంచెం క్రమ్స్ వచ్చినప్పటికీ మనం పైన ట్రఫుల్ పోస్తాం కదా అందులో సెట్ అయిపోతుంది. బట్ చేసేటప్పుడు మంచి ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసుకుని, కావాలంటే కొంచెం క్రీమ్ ఎక్కువ పెట్టి కూడా చేయొచ్చండి ఫస్ట్, ఎందుకంటే ఎక్కువ పెట్టి చేసినాక మనకి అవసరం లేదు అది ఎక్కువ ఉందనిపిస్తే లాస్ట్కి మనమే అది ప్యాలెట్ నైఫ్ తోటి అయితే తీసేయచ్చు. ఫస్ట్ పెట్టడమే తక్కువ పెట్టినామంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. అందుకే ఫస్ట్ కొంచెం ఎక్కువ పెట్టేసుకొని ఫినిషింగ్ చేసి లైట్గా లాస్ట్కి కొంచెం ఎక్కడ ఎక్కువ అనిపిస్తుంది అది లైట్గా మొత్తం ఈవెన్గా తీసేస్తే మనకి అవసరం లేని ఎక్స్ట్రా క్రీమ్ అంతా వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనమైతే అక్కడ ఎక్కువ క్రీమ్ పెట్టుకొని అయితే మంచి ఫినిషింగ్ చేసుకున్నాక దాన్ని మళ్ళీ మనం తీసేసుకోవచ్చు. ఇట్లా పైన చూసారా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలంటే కొన్నిసార్లు సైడ్స్కి తక్కువ ఉండిపోతుంది, మిడిల్లో హైట్ ఎక్కువ అయిపోతుంది. సో ఇంకా మనం అప్పుడు చేసేది ఏం లేదు కాబట్టి సైడ్కి కొంచెం క్రీమ్ అప్లై చేస్తూ ఆ మిడిల్ని సైడ్ని మొత్తం కలిసి ప్యాలెట్ నైఫ్తో ఈవెన్గా ఈక్వల్గా మనమైతే స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫినిషింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫినిషింగ్ బాగాలేదంటే కేక్ లుక్ అయితే రాదండి. అందుకని ఫస్ట్ మనం కేక్ అయితే లుక్ రావాలంటే ఫినిషింగ్ అనేది నీట్గా మంచిగా ఉండాలి. మనది హోమ్ మేడ్ కేక్స్ కాబట్టి టేస్ట్గా అడగైతే టేస్ట్ చాలా మంచిగా ఉంటుందండి. ఎందుకంటే ఇంకా చాక్లెట్ అనగానే చాక్లెట్ అయితే చాలా ఎక్కువ వేసే మంచి కస్టమర్ సాటిస్ఫై చేస్తాం. మా దగ్గర ఎక్కువ అయితే చాక్లెట్ కేక్ కూడా ఎక్కువ సేల్ అవుతుంటుంది. అన్ని ఫ్లేవర్స్ అయినా ఫ్రెష్గా చేస్తాము, బట్ చాక్లెట్ కేక్ అయితే ఇంకా చాక్లెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్లేవర్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి అందరికీ చాలా ఇష్టం ఉంటుంది. సో ఇంకా థర్డ్ పర్సన్ ఎవరు టచ్ చేయరండి, ఓన్లీ మేమే చేస్తాము. చూసారుగా ఈ విధంగా అయితే ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. ఫినిషింగ్ చేసుకున్నాక అది మంచిగా మొత్తం కింద కూడా సైడ్కి మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. మొత్తం క్లాత్ తీసుకొని దాని మీద అయితే ఎక్కడెక్కడ ఉందో అది కూడా క్లీన్ చేసుకోవాలి. మన చాక్లెట్ ట్రఫుల్ పైన పోయాలంటే డైరెక్ట్ బౌల్తో పోస్తే ఎక్స్ట్రా అయిపోయి కిందికంతా కారిపోయి టైం వేస్ట్ అదంతా వేస్ట్ అవుతుందండి. సో ఏం చేయాలంటే మంచి పైపింగ్ బ్యాగ్లు వేసుకొని ఇట్లా పైన స్ప్రెడ్ చేసేసుకొని మంచిగా కావాల్సినంత దీంతో వేస్తే ఎక్కువ వేస్ట్ అవ్వదు, ప్లస్ మనకు చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి చేసినాక కార్డ్తోని జస్ట్ మంచిగా ఈవెన్గా చేసేస్తే ఇక్కడ మొత్తం కరెక్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. సో మనం ఎప్పుడు చేసినా ఈ ట్రిక్ వాడుకుంటే అయితే మనకు చేయడం ఈజీ అవుతుందండి. ప్లస్ చాక్లెట్ ట్రఫుల్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు. టేబుల్ మొత్తం కానీ తూడ్చడం కానీ చేయడం కానీ డబుల్ వర్క్ అవుతుంది. ఇప్పుడు మొత్తం సైడ్స్ కూడా సేమ్ అట్లనే ఇంకా కొంచెం ఎక్కువ పోసేసుకొని
ఎక్కువ ఎక్కువ చేసేసుకొని దాన్ని కొంచెం కిందకి స్ప్రెడ్ చేసేస్తే ఈవెన్గా మొత్తం వచ్చేస్తుంది. ఎందుకంటే మనం అది కూడా వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. అలా మరీ కింది గారెలా కాకుండా కొంచెం కొంచెం తక్కువలో ఉన్న కారే దగ్గర చూసి అట్లా కారుతోటి అయితే మళ్ళీ మొత్తం కరెక్ట్ చేసేస్తే మనకు వచ్చేస్తుంది. ఒకవేళ ఎక్కడైనా తక్కువ అనిపిస్తుందంటే మళ్ళీ మన పైపింగ్ బ్యాగ్లో ఉంటుంది కదా, దానితో ఎక్కడైతే తక్కువ అనిపించిందో అక్కడ మళ్ళీ వేసేసుకోవచ్చు. ఏం లేదండి, చేయడం సెట్ చేయడం అంతా మన చేతిలోనే ఉంటుంది. ఇదంతా చేసుకున్నాక మళ్ళీ చాక్లెట్ దానికి అంటుకుందంటే మళ్ళీ కూలింగ్లో పెట్టినాక పోవడం కష్టమవుతుందండి. తర్వాత చేస్తాం అనుకుంటాం కానీ అది మంచిగా సెట్ అవ్వదు. సో ఇప్పుడే దాన్ని బేస్ కూడా కేక్ పక్కన బేస్ కూడా మొత్తం మంచిగా క్లీన్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ దానికి ఏం డిజైన్ పెట్టమన్నారా కస్టమర్ వాళ్ళ తరపు నుంచి, ఒకవేళ వాళ్ళు పెట్టమంటే దాన్ని డిజైన్ చేస్తాము. లేదంటే ఇప్పుడైతే వాళ్ళు ఏం చెప్పలేదండి, నార్మల్గా ఇలా చేయమన్నారు కాబట్టి మన సేమ్ ట్రఫుల్ కలిపిన క్రీమ్ తోటి సైడ్కి పైపింగ్ కొట్టేసి పైన అయితే డ్రాప్స్ పెట్టేసి డ్రాప్స్లో చెర్రీ అయితే పెట్టాలనుకున్నాండి. సో పైన అయితే మొత్తము డ్రాప్స్ పెట్టేసిన, డ్రాప్స్ మీద ఇంకా చెర్రీలు పెట్టేసినండి. మళ్ళీ ఏదొకటే ఉంటే చాక్లెట్ కేక్ కాబట్టి మరి అదొకటే ఉంటే బాగోదు కాబట్టి చాక్లెట్ మనం చేస్తాం కదా వాటికి అవి గార్నిష్ కూడా మేమేం బయట నుంచి తీసుకురామండి, మేమే చేసుకుంటాము. సో అన్నీ హోమ్ మేడ్ ఫ్రెష్ ఐటమ్స్. సో మన దగ్గర చేసిందే కాబట్టి అన్నీ చూసుకొని చేసుకుంటాము, ఫ్రెష్గా క్లీన్గా చేసుకుంటాము. సో కస్టమర్ కూడా అందుకే మా దగ్గర రిపీటెడ్ కస్టమర్సే ఎక్కువ వస్తారు. సో నేనైతే ఈ చాక్లెట్ కేక్ని ఈ విధంగా ఇవన్నీ పెట్టి అయితే డెకరేషన్ చేసినాను అనమాట. ఈ స్ట్రేట్గా పెడితే మరి ముందరికి వచ్చేస్తే పేరు వేయడానికి సరిపోదని ఓన్లీ అయితే కొంచెం మిడిల్లో అటు ఇటు కాకుండా కొంచెం సైడ్కి పెడితే పెట్టినానండి. ఒకవేళ పేరు చిన్నగా ఉంది అవి అనుకుంటే కొంచెం స్ట్రేట్గా మిడిల్కి తాకేటట్టు పెట్టేసి మిడిల్లో చిన్నగా పేరు రాసేసి, లేదంటే పేరు కూడా వద్దన్నారంటే మధ్యలోకి పెట్టేసి మన అవి వేసేసుకుంటే సరిపోతుంది. బట్ వీళ్ళది నేమ్ కూడా ఉంది కాబట్టి జస్ట్ సైడ్ నుంచి మరీ లోపలికి వెళ్ళకుండా అవి సైడ్ పెట్టేసి అయితే ఫినిషింగ్ అయిపోయింది. సో ఇప్పుడు జస్ట్ మళ్ళీ సైడ్కి ఖాళీగా ఉండడం ఎందుకులే అని కొంచెం కలర్ బాల్స్ తోటి డెకరేట్ చేస్తున్నాను. సో కలర్ బాల్స్ కూడా ఎక్కువ ఏమి వేసుకోదండి, జస్ట్ లైట్గా కొన్ని వేసుకోవాలి సరిపోతుంది. అట్లా పైన కూడా కొంచెం జస్ట్ లైట్గా ఇంకా కొన్ని వేసేసుకుంటే ఫినిషింగ్ అయిపోయిందండి. చూసారా, నేనైతే ఈ 1.5 kg చాక్లెట్ కేక్ని ఈ విధంగా చేశాను. మీకు ఎలా అనిపించిందో చూసి కామెంట్ చేయండి. థ్యాంక్